హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు వీడియో వచ్చేసరికి అక్క వాళ్ళ కొత్త ఇల్లు ఎంటీ హోమ్ టూర్ అనేది షేర్ చేస్తున్నాను. సో ఇందాకే ఇంటికి అయితే వచ్చానండి. సో ఈరోజు మిడ్ నైట్ అక్క వాళ్ళ గృహప్రవేశం అనమాట. సో ఇప్పుడు టైం 5:30 ఈవినింగ్ అయితే అవుతుంది. సో గృహప్రవేశం మిడ్ నైటే కాబట్టి ఇందాకే డెకరేషన్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ అదంతా కూడా చేస్తున్నారు. సో మమ్మీ అయితే ఆఫ్టర్నూన్ భోజనం చేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసిందండి, కొత్త ఇంటికి. సో మొత్తం ఇల్లదంతా కూడా నీట్గా తుడిచేసి మాపదంతా కూడా పెట్టేసింది. సో మేము డెకరేషన్ చేస్తున్నారు కదా చూద్దామని చెప్పేసి అయితే వచ్చాము. ఇల్లదంతా కూడా ఖాళీగా అయితే ఉన్నది. సో దట్ ఎంటీ హోమ్ టూర్ కింద చేసేసినట్లయితే బాగుంటుంది కదా, చూడలేని వాళ్ళకు కూడా ఇలాగా ఎలా ఉంది ఇల్లదంతా కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వీడియో అదంతా కూడా తీస్తున్నాను. సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను. అండ్ ఎంట్రీ గేట్ నుంచి వచ్చేటప్పటికల్లా ఇలా హాల్ అయితే ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా టీవీ యూనిట్ వైట్ కమ్ కాఫీ కలర్ కాంబినేషన్లో అయితే ఈ విధంగా అయితే చేయించుకుంది. అండ్ హాల్లోనే ఇక్కడ అయితే షాన్లేర్ కమ్ ఫ్యాన్ అవన్నీ కూడా ఈ మధ్యన కొత్తగా వస్తున్నాయి కదా, అవన్నీ కూడా పెట్టించుకుంది. ఇది కంప్లీట్గా రిమోట్తో అయితే కంట్రోల్ అవుతూ ఉంటుందండి. అండ్ ఇక్కడ హాల్ అండ్ డైనింగ్ ఏరియాకి మధ్యలో పార్టీషన్ విత్ లైట్స్ అవన్నీ కూడా పెట్టించుకుంది. అండ్ ఇక్కడ ఏంటంటే హాల్లో సోఫా సెట్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వాల్ పేపర్ అదంతా కూడా వేయించుకుందండి. వాల్ పేపర్స్ అవన్నీ కూడా మార్నింగే కంప్లీట్ అయినాయి వర్క్ అదంతా కూడా. అండ్ హాల్ నుంచి ఇలా లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికల్లా మనకి కిచెన్ అండ్ పూజా రూమ్ అదంతా కూడా కనిపిస్తుంది. సో పూజా రూమ్ అదంతా కూడా సెపరేట్గా అయితే వచ్చిందండి. ఈ మధ్యన ఏంటంటే చాలా హౌసెస్కి పూజా రూమ్ అదంతా కూడా ఇవ్వటం లేదు, వుడ్ వర్క్ చేయించుకునే వాళ్ళతోనే చిన్నగా అయితే చేంజ్ చేసుకుంటున్నారు కదా. బట్ ఇక్కడ ఏంటంటే పూజా రూమ్ ఇలా అయితే వచ్చిందనమాట. పూజా రూమ్కి ఏంటంటే ఒక 2 స్టెప్స్లో అయితే వచ్చి కిందన వుడ్ వర్క్ అదంతా కూడా చేంజ్ చేసుకుంది స్టోరేజ్ పర్పస్. అండ్ లోపల అయితే ఇలాగా మనకి లోటస్ ఫ్లవర్స్లో అయితే వచ్చి ఎల్ఈడి లైట్స్ అవన్నీ కూడా పెట్టించింది. అండ్ డోర్స్ అవన్నీ కూడా ఇలా గంటలు, అలాగే విఘ్నేశ్వరుడు, ఓము, స్వస్తిక్, కలుషం మోడల్లో అయితే ఇలా కార్వింగ్ అదంతా కూడా చేయించిందండి. డోర్ అదంతా కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇది మనకి కిచెన్ అదనమాట. కిచెన్ అదంతా కూడా యూ షేప్లో అయితే ఉన్నదండి. చాలా స్పేషియస్గా అయితే ఉన్నది. ఇరుకిరుగ్గా అసలు ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు నడవడానికి ఇబ్బంది లేకుండా ఫ్రీగా అయితే ఉన్నదనమాట కిచెన్ అదంతా కూడా. అండ్ ఇక్కడ అయితే వుడ్ వర్క్ చేంజ్ చేసేయడం కంప్లీట్ అయిపోయినప్పుడే ఇంకా చిమ్నీ అదంతా కూడా ఫిక్స్ చేయించేసింది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి మంచిగా పేస్టల్ కలర్స్ అవన్నీ కూడా వుడ్ వర్క్ వేయించిందండి. దానికి ఏంటంటే ఇలాగా కొంచెం విండోస్ దగ్గర మనకి ఉంటాయి కదా బ్లైండ్స్ అవన్నీ కూడా ఆ యొక్క కలర్ కాంబినేషన్ బట్టి వేయించింది. అండ్ విక్కర్ బాస్కెట్స్ అవన్నీ కూడా వేయించింది. అండ్ ఇక్కడ ఏంటంటే పొటాటోస్, ఆనియన్స్ అవన్నీ కూడా పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ నుంచి కిచెన్ నుంచి ఇలా కొంచెం ముందుకు వచ్చేటప్పటికల్లా ఇదంతా కూడా మనకి ఏంటంటే డైనింగ్ ఏరియా అయితే వస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్న ఏరియా అదంతా కూడా డైనింగ్ ఏరియాకి ఇలా బ్లూ కలర్ ఫ్లవర్స్ దాంతో ఇలా కొంచెం షీట్ అదంతా కూడా అంటించేసిందండి, వాల్ పేపర్స్ అవన్నీ కూడా. అండ్ దాని పక్కనే హ్యాండ్ వాష్ అదంతా కూడా పెట్టించుకుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఇదైతే స్పేషియస్గా అయితే వచ్చింది. ఆల్ ఓవర్ ఇల్లు మొత్తం కూడా మనకి మంచి పేస్టల్ కలర్స్తో అయితే వుడ్ వర్క్ అదంతా కూడా చేయించుకుంది. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం స్టోరేజ్ పెట్టుకోవచ్చు, అలాగే మనం ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైం కానీ నైట్ టైం కానీ ఇలాగ కొంచెం ఇలా కూర్చుని మనం హ్యాపీగా బయట వ్యూ అదంతా కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ యొక్క విండోకి ఇలాగా మనకి వుడ్ వర్క్ ఏ కలర్ అయితే ఇంకా చేయించిందో సేమ్ అదే కలర్ కాంబినేషన్లో అయితే బ్లైండ్స్ కూడా అయితే చేయించేసింది. కాంబినేషన్ బాగుంది. అలాగే బ్లైండ్స్ సెలెక్ట్ చేసుకున్న థీమ్ కూడా చాలా చాలా బాగుందండి. సో చూస్తున్నారు కదా. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా స్లైడింగ్ డోర్సే పెట్టుకుందండి. స్లైడింగ్ డోర్స్ పెట్టుకోవడం వలన మనకి స్పేస్ కూడా ఆక్యుపై చేయకుండా అయితే ఉంటుంది కదా. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్ వచ్చేటప్పటికల్లా ఇండియన్ పెట్టించుకుందండి, వెస్ట్రన్ కాకుండానే. అండ్ షవర్, ట్యాప్స్ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా వాష్రూమ్లో ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా అయితే ఉన్నది. అండ్ మనకి ఆ యొక్క వుడ్ వర్క్ థీమ్ బట్టి మనకి పైన యొక్క మనకి లైట్స్ అవన్నీ కూడా లైట్ గ్రీన్ కలర్లోనే పెట్టించింది. ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళేటప్పటికల్లా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. అంటే మా అక్క వాళ్ళ బాబుకి ఈ యొక్క బెడ్రూమ్ అదంతా కూడా డిజైన్ చేయించింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే మంచి పేస్టల్ గ్రీన్ కలర్ చూసారు కదా. అండ్ ఈ రూమ్ వచ్చేటప్పటికల్లా మంచి మనకి గ్రే కమ్ యాష్ కాంబినేషన్లో అయితే వస్తుంది. అండ్ ఇదంతా కూడా
స్టడీ టేబుల్. ఇదంతా కూడా ఫోల్డ్ చేసేసుకోవచ్చండి. స్పేస్ అదంతా కూడా మనకి ఎక్కువ కావాలి అనుకుంటే ఇదంతా కూడా ఫోల్డబుల్ టేబుల్లో అయితే చేయించేసింది వుడ్ వర్క్ చేయించేటప్పుడే. అండ్ ఇదంతా కూడా మనం స్టోరేజ్కి. అండ్ ఇక్కడ సైడ్కి ఏంటంటే పార్టీషన్ లాగా ఇలా మనకి డ్రెస్సింగ్ టేబుల్లా అయితే ఇంకా చేయించిందండి. ఇదైతే కొంచెం ఇలాగ సర్కిల్లా కాకుండా హాఫ్ సర్కిల్లా అయితే చేయించి దాని బ్యాక్ సైడ్ లైటింగ్ అవన్నీ కూడా పెట్టించింది. అలాగో దాంతోపాటు ఇంకా ఆర్టిఫిషియల్ గ్రాస్ అదంతా కూడా పెట్టించేసింది. అండ్ చెప్పాను కదా, ప్రతి రూమ్కి ఆ యొక్క థీమ్ బట్టి బ్లైండ్స్ అవన్నీ కూడా ఆ యొక్క కలర్ కాంబినేషన్ అదంతా కూడా దానికి నచ్చిన బ్లైండ్స్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుని అయితే వేయించేసింది. ఇదైతే క్లాత్ కాదండి, వాషబుల్ అనమాట. అంటే మనం తడి క్లాత్తో ఈజీగా క్లీన్ చేసేసేటట్టు అయితే ఉంటాయి. ఇంకా కిడ్స్ రూమ్లో వాష్రూమ్ అదంతా కూడా ఇలాగా వెస్ట్రన్ టైప్ మోడల్లో అయితే ఇలా చేయించిందండి. సో యాజ్ యూజువల్గా అందరు వాష్రూమ్స్ ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా అయితే ఉన్నదనమాట. నాకు ఈ మిర్రర్ అదంతా కూడా బాగా నచ్చిందండి. అండ్ పైన సీలింగ్ వర్క్ చూస్తే ఆ విధంగా అయితే ఉన్నది. అండ్ ఇది కూడా కంఫర్ట్గా ఇంకా 6x6 మంచం అదంతా కూడా వేసుకునేటట్టు అయితే ఉన్నది. అండ్ ఇదంతా కూడా ఏంటంటే బెడ్ మనకి డైనింగ్ ఏరియా బ్యాక్ సైడే బాల్కనీ అయితే వచ్చిందండి. బాల్కనీలో కూడా ఏంటంటే ఒక వాష్ బేసిన్ అయితే పెట్టించేసుకుంది. ఆ వాష్ బేసిన్కి ఇలాగా మనకి ట్యాప్ అదంతా కూడా ఇలా కొత్త మోడల్స్ వస్తున్నాయి కదా, ఆ మోడల్స్ అయితే పెట్టించుకున్నది. కొంచెం హౌస్ హెల్పర్స్ పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే ఇంట్లో గిన్నెలు అవన్నీ కూడా తోమించుకోకుండా ఇలా బయట తోమించేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి బయట కూడా షింక్ పెట్టించేసుకుంది. అలాగో బ్రషెస్ అవన్నీ కూడా చేసుకోవడానికి ఒక ట్యాప్ అలాగే ఒక వాష్ బేసిన్ అదంతా కూడా పెట్టించుకుంది. అలాగే ఈ బాల్కనీ దగ్గర నుంచి ఏంటంటే ఒక మనకి లైక్ వాష్రూమ్ కూడా ఉన్నదండి. ఇది కామన్ వాష్రూమ్ అనమాట. అండ్ ఇక్కడ అయితే మా నాయనక అన్నీ కూడా విప్పి ఆన్ చేసేసి ప్రయోగాలు అయితే చేసేస్తూ ఉన్నది. సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా హాల్లోకి అయితే వచ్చేసాం. డైనింగ్ ఏరియా ఇది హాల్ నుంచి రైట్ సైడ్కి తిరిగేటప్పటికల్లా ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. సో ఇది అంతా కూడా మిగతా బెడ్రూమ్స్తో కంపేర్ చేస్తే ఈ బెడ్రూమ్ అదంతా కూడా కొంచెం చిన్నగా అయితే ఉంటుందన్నమాట. సో చెప్పాను కదా, ఎస్ఎఫ్టీ అదంతా కూడా నియర్లీ ఒక 1500 ఎస్ఎఫ్టీ అండి. అంటే 1460 సమ్ చేంజ్ అనమాట. దగ్గర 1500 ఎస్ఎఫ్టీ. అలాగో టీవీ యూనిట్కి పెట్టుకోవడానికి అని చెప్పి చిన్నగా అయితే అలా పెట్టించుకుంది. అండ్ ఇక్కడ కూడా ఫోల్డబుల్ టేబుల్ అయితే ఉన్నదనమాట. సో గెస్ట్ బెడ్రూమ్ అంటే పెద్దవాళ్ళు ఎవరన్నా సరే వచ్చినా వాళ్ళు ఫుడ్ తినాలన్నా సరే ఏదన్నా వర్క్ చేసుకోవాలన్నా సరే బాగుంటుంది కదా అని చెప్పి అలాగా ఫోల్డబుల్ టేబుల్ అయితే పెట్టించేసింది. అండ్ ఇది గెస్ట్ బెడ్రూమ్ నుంచి బయట సైడ్కి బాల్కనీ అండి. అండ్ ఇక్కడ నుంచి కిందన వ్యూ అదంతా కూడా బాగుంటుంది. ఇది మెయిన్ రోడ్ అదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి సాయిబాబా టెంపుల్ కూడా కనిపిస్తూ ఉంటుందండి. అలాగే రైల్వే ట్రాక్, ట్రైన్స్ అవన్నీ కూడా వెళ్ళేవి వచ్చేవి కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. అండ్ వెంటిలేషన్ అయితే ఇది వీళ్ళది 4th ఫ్లోర్ అండి. వెంటిలేషన్ అదంతా కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఎయిర్ అయితే ఎంత మంచిగా అయితే వస్తుందో. ఈవినింగ్ 5 ఆ టైం నుంచి ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, ఇంకా చాలా మంచిగా గాలదంతా కూడా వస్తుంది అనమాట. ఓవరాల్గా ఇల్లదంతా కూడా ఈ విధంగా అయితే ఉన్నది. నైటే గృహప్రవేశం కాబట్టి ఆల్మోస్ట్ ఇల్లదంతా కూడా క్లీనింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను మీకు ఎంటీ హోమ్ టూర్ అదంతా కూడా షేర్ చేసేసాను. అండ్ ఇక్కడ అక్క వాళ్ళ ఆడబడుచు అంటే వదిన గారు అయితే వచ్చి ఈ కొత్త గుమ్మాలు కదండి, ఇంకా పసుపు కుంకుమ రాయాలి అంటే ఇక్కడ పసుపు కుంకుమ అవన్నీ కూడా పెట్టి ముగ్గులు అవన్నీ కూడా పెడుతున్నారు. అండ్ దీని తర్వాత గృహప్రవేశం మెయిన్ వ్లాగ్ అదంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఈ యొక్క ఎంటీ హోమ్ టూర్ అదంతా కూడా మీకు ఎలా అనిపించిందండి, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి షేర్ చేశాను. నాకైతే పర్సనల్గా కొత్త ఇల్లు చూడడం కానీ కొత్త ఇల్లు ఇంటీరియర్ వర్క్స్ అవన్నీ కూడా ఎలా చేయించుకున్నారో అవన్నీ కూడా చూడడం అయితే చాలా ఇంట్రెస్ట్ అండి. సో నాలాగే ఎంతో కొంతమందికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి ఎంటీ హోమ్ టూర్ అదంతా కూడా ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేశాను. అలాగో గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఇంకా అక్క వాళ్ళు ఎలాగో షిఫ్టింగ్ అదంతా కూడా అయిపోతారండి. సో అప్పుడు మిగతా ఫర్నిచర్తో ఇల్లు అదంతా కూడా ఏ విధంగా అయితే సర్దుకున్నది, ఫర్నిచర్ అదంతా కూడా ఎలా ఉన్నది అదంతా కూడా వీలైనప్పుడు అయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కంప్లీట్ హోమ్ టూర్ అనేది షేర్ చేస్తానండి. సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.